తెలంగాణలో భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండబోతోంది, మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఏ ప్రాంతం మీద ఇంపాక్ట్ ఉంది, అలాగే ఇంకా ఎటువంటి సినారియోస్ ఉండబోతున్నాయి, వర్షాలకు సంబంధించి భారీ వర్షాల, అతి భారీ వర్షాల, లేకపోతే అత్యంత భారీ వర్షాల, లేకపోతే మోస్తరు నుంచి సాధారణ వర్షాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందా, ఒకవేళ అయితే కనుక ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో ఏ మేరకు ఉండే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ మ్యాప్ను కనుక మీరు గమనిస్తే మీరు విజువల్లో చూడొచ్చు. ఇక్కడ మనకి పశ్చిమ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్కి ఇక్కడ బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇటు ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావం కూడా మనకి తెలుగు రాష్ట్రాల మీద ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి మీరు చూస్తే కనుక ఇదిగోండి ఇక్కడ తూర్పు తెలంగాణకు సంబంధించి ఆ ఇంపాక్ట్ మనకి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుందనే చెప్పుకోవాలి, చాలా క్లియర్గా ఉందని చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా ఇక్కడ. సో ఈ నేపథ్యంలో తెలంగాణకు మరి ముఖ్యంగా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుంది. సో తెలంగాణకు సంబంధించి ఏం చెబుతోంది, ఎటువంటి ప్రభావం ఉంది అని అంటుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి భారత వాతావరణ శాఖ తెలంగాణకు సంబంధించి అలర్ట్ని జారీ చేస్తుంది. అయితే అలర్ట్కి సంబంధించి వెళ్లే ముందు ఏంటి సినారియో అంటే ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఈ రిపోర్ట్ని ఇచ్చింది. తెలంగాణపై నైరుతి ఋతుపవనాలు చురుగ్గా అంటే తెలంగాణపై నైరుతి ఋతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. తెలంగాణలోని జోగులాంబ గద్వాలలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు, అలాగే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, ములుగు, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయంటూ కూడా రెడ్ లెటర్స్తో కాస్త బోల్డ్గానే మనం చూడొచ్చు. అలాగే ఇక సినాప్టిక్ ఫీచర్స్ అంటూ కూడా కొన్ని ఇచ్చారు. ఒకసారి వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. నిన్న గాంగటిక్ పశ్చిమ బెంగాల్ మరియు పరిసర బంగ్లాదేశ్ ప్రాంతంలో కొనసాగిన ఆవర్తనం ఈరోజు గాంగటిక్ పశ్చిమ బెంగాల్ మరియు పరిసర జార్ఖండ్, ఉత్తర ఒడిశా వద్ద సంఘటన సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే ఉత్తర దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కూడా సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ప్రధానంగా క్రింది స్థాయి గాలులు పశ్చిమ అలాగే నైరుతి దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయంటూ కూడా చెప్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే భారీ వర్షాలకు సంబంధించి కూడా మీరు చూడొచ్చు. అయితే రాగల 5 రోజులకు సంబంధించి కూడా వాతావరణ శాఖ ఇది 2 గంటలకు ఇచ్చిన రిపోర్ట్లో అసలు ఏ ప్రభావం ఉంది, ఏ మేరకు ప్రభావం ఉండబోతుంది అనేది ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలో మనం చూస్తున్నాం. అయితే ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒకసారి మీరు చూస్తే కనుక హైదరాబాద్ అలాగే పరిసర ప్రాంతాలకు వాతావరణ శాఖ సూచించింది. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి అంటూ చెప్తూనే ఎదురుగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. గరిష్ట అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 29 డిగ్రీల సెల్సియస్ అలాగే 23 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశలుగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ లేదా దక్షిణ లేదా పశ్చిమ దిశలుగా ఉండే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే రాబోయే 48 గంటలు 2 రోజుల పాటు కూడా సాధారణంగా ఆకాశం మేఘావృతం ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. సో ఇటువంటి సినారియోలో మీరు కనుక గమనిస్తే ఇక్కడ దాదాపుగా మనకి ఈరోజు 7వ తారీఖుకి సంబంధించి తెలంగాణ అంతటా కూడా తెలంగాణ పూర్తిగా ఒకసారి మ్యాప్ని క్లోజ్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి నరసింహ క్లోజ్లోకి వెళ్దాం మనం. ఒకసారి మ్యాప్ని కనుక మీరు చూస్తే పూర్తిగా తెలంగాణకు సంబంధించి అన్ని ప్రాంతాలు కూడా మబ్బు పట్టిన వాతావరణం మనకు కనిపిస్తుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఎక్కడా కూడా గ్యాప్ లేదని చెప్పుకోవాలి. సో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అటువంటి సినారియో ఉందని చెప్పుకోవచ్చు. ఇక రేపటి విషయానికి వస్తే కనుక రేపు కొన్ని ప్రాంతాల మినహా ఇటు మనకి ఉత్తర తెలంగాణ మీద ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఇంకా ఎల్లుండి నుంచి కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ కూడా మోస్తరు నుంచి సాధారణ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందనే భావించవచ్చు ఈ మ్యాప్ని బట్టి మనం కనుక గమనిస్తే. సో ఇక్కడి నుంచి ఆగస్టు 7 నుంచి 11 తీవ్రత ఆధారంగా దీనికి సంబంధించి వర్షపాత హెచ్చరికలు అంటూ కూడా ఇక్కడ మీరు చూపిస్తున్నారు. ఇటు ఉత్తర తెలంగాణ మీద మనకు మాత్రం ఇంపాక్ట్ క్లియర్గా ఉందనే చెప్పుకోవాలి ఈరోజు. దాంతోపాటు ఒకసారి పూర్తిగా చూస్తే కనుక ఉత్తర తెలంగాణ కాదు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు వర్షాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.
ఆ రిపోర్ట్లో ఏం పేర్కొంది, ఏ జిల్లాల్లో ఏ మేరకు ఉండబోతున్నాయి, ఏ జిల్లాలకు అలర్ట్ని జారీ చేస్తుంది, ఏ అలర్ట్ని జారీ చేస్తుంది, ఆ అలర్ట్ ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశం ఉంది, ఎన్ని రోజుల పాటు ఇటువంటి సినారియో కంటిన్యూ అవకాశం ఉంది అనేది ఒకసారి డీటెయిల్గా ఇచ్చిన రిపోర్ట్లో చూద్దాం. భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం వాతావరణ హెచ్చరికలు సూచనలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరి ఎక్కడెక్కడ చూసేద్దాం పదండి. ఇది కూడా మీరు చూస్తే కనుక 7/8/2024 సాయంత్రం 5:30 ప్రాంతాల్లో రిపోర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడం జరుగుతోంది. ఇక దాంతోపాటు హెచ్చరికల విషయానికి వస్తే కనుక భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బోల్డ్ లెటర్స్తో మెన్షన్ చేసింది. ఇక్కడ ఉరుములు, మెరుపులు, అలాగే ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇక్కడ మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కొన్ని ప్రాంతాలు లేదా ఇలా కొన్నింటికి సంబంధించి అని అర్థం వచ్చే విధంగా అక్కడ పదాలను ఉపయోగించడం మనం సాధారణంగా పరిపాటిగా చూస్తూ ఉంటాం. అంటే రిపోర్ట్స్ వస్తున్న సందర్భంలో చాలా ఎక్కువ మోతాదులో అంటే చాలా ఎక్కువ సార్లు మనం ఇటువంటి పరిస్థితి చూడొచ్చు. కానీ ఈసారి మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ అన్ని అనే పదాన్ని కూడా బోల్డ్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం వాతావరణం ఏ స్థాయిలో ఉంది అనేది. ఇక అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నించేద్దాం. అంటే రేపటి విషయానికి వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించడం జరుగుతోంది. ఉరుములు, మెరుపులు, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, అలాగే జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం అక్కడక్కడ అనేది మనకి చాలా ఎక్కువ సందర్భాలు మనం చూస్తూ ఉంటామని చెప్పి. సో అలాంటి పరిస్థితి దాదాపు మనకి 8వ తారీఖున కనిపిస్తోంది. కానీ 7వ తారీఖున కనుక మీరు గమనిస్తే అన్ని అనే మాట అనిపిస్తుంది. అంటే ఈ రోజు అంటే రేపు ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే భావించవచ్చు. ఎందుకంటే ఇన్ఫాక్ట్ ఈరోజు మీరు ఎక్కడ చూసినా కూడా తెలంగాణకు సంబంధించి ఎక్కడ చూసినా మబ్బు పట్టిన వాతావరణం, కొన్ని చోట్ల అయితే మాత్రం కారు మబ్బులు కమ్మేశారనే చెప్పుకోవాలి. భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి, కృష్ణ వాటికి సంబంధించి పరివాహక ప్రాంతాల్లో ఎటువంటి సినారియోను మనం చూస్తున్నాం. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు అన్ని ఉప్పొంగి